అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుసు. ఈ ఇద్దరి కాంబోలో 4వ సినిమా రాబోతున్నట్లు తెలుసు. నేడో రేపో పూజ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఏ జోనర్లో రాబోతోంది? పుష్ప హ్యాంగ్ ఓవర్ దిగిపోయేలా బన్నీ కోసం గురూజీ ఏం ప్లాన్ చేస్తున్నారు? అల్లు అర్జున్కు పుష్ప హ్యాంగ్ ఓవర్ ఇప్పట్లో దిగడం కష్టమే, ఎందుకంటే 5 ఏళ్ళు ఆ పాత్రలో సహజీవనం చేశారు బన్నీ. అంత త్వరగా ఆ మత్తు వదలదు. త్వరలోనే ఈయన త్రివిక్రమ్ సినిమాతో జాయిన్ కానున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు కుటుంబపు కథవ చిత్రాలే వచ్చాయి, కానీ ఈసారి అంతకు మించి అంటున్నారు గురూజీ. అల్లు అర్జున్ కోసం తొలిసారి పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ముందు నుంచి పురాణాలపై గురూజీకి పట్టు ఎక్కువ. కార్తికేయ స్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ సిద్ధమ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి ఆద్యుడిగా కార్తికేయుని కొలుస్తారు. ఆయన్నే స్కంద అని కూడా పిలుస్తారు. తెలుగులో అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్ళైంది. అందుకే ఈ కాన్సెప్ట్తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగానే బడ్జెట్లో నిర్మించబోతున్నాయి. సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం మేకోవర్ అవుతున్నారు అల్లు అర్జున్. అన్నీ సక్రమంగా జరిగితే ఈ సినిమాతో బాక్సాఫీస్ ఊచుకోత పక్కా అంటున్నారు సినీ ప్రేక్షకులు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేశాడో అందరూ చూశారు. పుష్పరాజ్ పాత్రలో ఆయన చేసిన విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా దీనికి గ్లోబల్ స్థాయిలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఓ అల్లు అర్జున్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తన ప్లాట్ఫామ్ నుంచి త్వరలోనే తొలగించనుంది. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే వారు అనుకున్నట్లు అది పుష్ప 2 మూవీకి సంబంధించింది కాదులేండి. అది అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్స్ సన్ నెట్వర్క్స్ దక్కించుకుంది. అలా వైకుంఠపురంలో చిత్రం నాన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ రూపంలో అగ్రిమెంట్ ప్రకారం నెట్ఫ్లిక్స్ ఇంతకాలం ఓటీటీ స్ట్రీమింగ్ చేసింది. ఇప్పుడు ఈ రైట్స్కి సంబంధించిన అగ్రిమెంట్ డేట్ ముగియనుంది. దీంతో ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో చివరిగా ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ చేయనుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆ మూవీ నెట్ఫ్లిక్స్లో కనిపించదు. దీంతో అభిమానులు ఈ సినిమాను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్క్లూజివ్గా వీక్షించవచ్చు.